యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ అందరికి శుభములు కలుగునుగాక. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని యేసుప్రభు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు తన శిష్యుల మధ్య ప్రేమపూర్వక సంబంధం కొనసాగించాలని వారికి తెలియజేస్తూ ఈ మాట ఇక్కడ సెలవీయడం జరిగింది. లోకంలో పాపములో జీవిస్తూ పతనమైపోతూ నరకానికి పాత్రుడవైన నీకు దేవుడు రక్షణ ఇచ్చి నిన్ను ఏర్పరచుకున్నాడు. కారణం, నీవు దేవునికి మహిమకరంగాను ఇతరులకు రక్షణకరముగాను నీవు జీవిస్తావని. కనుక నేడు నీవు దేవుని ఏర్పాటులో ఉండే వ్యక్తివని నీవు గ్రహించి ఆయన ఏ ప్రణాళిక నీపై ఉంచాడో వాటిని నీవు గుర్తించి క్రీస్తును గూర్చి ఇతరులకు ప్రకటించుము. ఆయన రాయబారిగా ఉండుము. తద్వారా నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. నీ కుటుంబము నీవు మాత్రం రక్షింపబడితే చాలు అని స్వార్థంగా అనుకోకు. నీ తోటి వారు, నీ బంధు స్నేహితులు, మిత్రులు అందరూ కూడా రక్షింపబడాలి. ఏ ఒక్కరూ నశించిపోకూడదు. ఏ ఒక్క ఆత్మ ఆ నిత్యాగ్నికి కారకులుగా కారకూడదు అని నీవు భార హృదయముతో దేవుని వారికి ప్రకటించు. దేవుని వారికి పరిచయం చేయి. ఆయన ప్రేమను పంచిపెట్టు. నీ క్రియల్లో నీ జీవించి చూపించు. అప్పుడు పాపివైన మనుషులను నీవు రక్షించగలిగే ఒక గొప్ప సాధనంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఒక్క పాపి మార్పు వలన పరలోకములో గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి కారకుడుగా నీవే ఉండాలి. అదే దేవుడిని, అందుకే నిన్ను దేవుడు ఏర్పరచుకొనేను. దేవుని ఏర్పాటులో ఉండే నీవు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవే ఇతరులకు మాదిరికరంగా జీవించి, ఇతరుల కొరకు ప్రార్థించి, ఇతరులు నశించిపోతున్న వారిని చేయూతలో చెయ్యి పట్టి వారిని దేవుని యొక్క సమక్షానికి తీసుకెళ్ళాలి. దేవుని ఆశీర్వాదాన్ని నీవును పొందుకుందు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.